హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాసర్స్. ఫైనల్లీ ఐపీఎల్ అయిపోయింది. ఈసారి ఆర్సీబీ కప్పు గెలిచింది. ఐపీఎల్ అయిపోవడంతో డైలీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ మీకోసం మేము ఉమ్, కొత్త కంటెంట్ తో ముందుకు వస్తున్నాం. సో ఐపీఎల్ అయిపోయింది కాబట్టి ఈసారి ఇప్పుడు అన్ని 10 టీమ్స్, ఏ టీమ్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, ఏ టీమ్స్ వాటి స్ట్రెంగ్స్ ఏంటి, వాటి వీక్నెసెస్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. బిఫోర్ దట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు మా వీడియో చాలా మంది నచ్చితే. చూస్తున్నారు. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకున్న దానికన్నా, కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. చేస్తే మాకు కొంచెం బూస్ట్ లాంటిది. యా. సో ఈ ఈ సిరీస్ లో ఏంటంటే కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఐపీఎల్ టీం ఈసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తాం. మనం బాటమ్ టీమ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా అయితే సిఎస్కే తో స్టార్ట్ చేయాలి, కానీ మా సిఎస్కే ఫ్రెండ్ మాకు హ్యాండ్ ఇచ్చాడు. మంచి టైంలో ఉమ్, చేద్దామనగానే ఏదో పని నుండి బయటికి వెళ్ళి హ్యాండ్ ఇచ్చాడు. సో సిఎస్కే కాకుండా నెక్స్ట్ టీం ఉన్న బాటమ్ నుంచి నెక్స్ట్ టీమ్ లో ఉన్న రాజస్థాన్ టీం రివ్యూ చేద్దాం. సో రాజస్థాన్ ఉమ్. రాయల్స్ పర్ఫార్మెన్స్ వస్తే ఈ సీజన్ లో 4 మ్యాచ్లు గెలిచారు, 10 మ్యాచ్లు ఓడిపోయారు. టేబుల్లో దాంట్లో ఒక ఆ, దాంట్లో ఒక తోక చుక్క వైభవ్ సూర్యవంశీ. అతని పర్ఫార్మెన్స్ ఒక మ్యాచ్ విన్. సో టేబుల్లో నంబర్ 9 లో ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళ స్టార్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి ఈ రాజస్థాన్ కి ఈ సీజన్ లో స్టార్ పర్ఫార్మెన్స్ అవ్వదు. యా. ఫస్ట్ ఇన్ మై వ్యూ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్. వీళ్ళిద్దరు తప్పక ఇంకా ఎవ్వరు వెతికినా దొరకరు పర్ఫార్మెన్స్ వాళ్ళ దాంట్లో. అందరు చోకర్సే కనిపిస్తారు. నిజంగా వాళ్ళకి ఈసారి మ- బిగ్గెస్ట్ అది వైభవ్ సూర్యవంశీ. అందులో యా అందులో జోఫ్రా ఆర్చర్ కూడా కొన్ని మ్యాచెస్ బాగానే వేసాడు. బౌలింగ్ బాగానే వేస్తూ వచ్చాడు. ఫస్ట్ లో కొంచెం తడబడినా మామూలుగా మధ్యలో అందుకొని పికప్. కానీ ఆ, అతనికి సపోర్ట్ ఇచ్చే బౌలరే లేకుండా పోయాడు. అదొకటి మైనస్ వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే బౌలింగ్ లో బ్యాట్స్మెన్ స్టార్ పర్ఫార్మెన్స్ మాట్లాడదాం ఫస్ట్. బ్యాట్స్మెన్ లో ఉమ్, కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసింది వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్. తర్వాత ఉమ్, శాంసన్ ఇంజురీ వల్ల కొంచెం కొన్ని మ్యాచెస్ ఆడాడు, కొన్ని మ్యాచ్లు ఆడలేదు. ఆడిన మ్యాచ్లు కొంతవరకు బాగానే ఆడాడు. ఇంకోటి రియాన్ పరగ్ ఒకటి వీళ్ళకి ఈసారి శాంసన్ లేని మ్యాచెస్ లో కెప్టెన్ గా చేశాడు. బట్ ఏంటంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేదు. కానీ రియన్ ఈసారి పరాగ్ ఉమ్, మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, రియన్ పరాగ్ లాస్ట్ ఇయర్ ముందు సీజన్ లో పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ ఇచ్చేవాడు. కానీ ఈ సీజన్ అది మిస్ అయిపోయారు వాళ్ళు. అందుకే వాళ్ళు చాలా మ్యాచ్లు గెలలేకపోయారు. ఈ సీజన్ అబ్జర్వ్ చేస్తే రియాన్ పరగ్ 393 రన్స్ కొట్టాడు. కానీ నువ్వు చూస్తే అరే రియాన్ పరగ్ ఎక్కడ ఒక మంచి ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడలేదు అన్నట్టు అనిపిస్తుంది. ఒక మ్యాచ్ లో బాగా ఒక్కటి కొట్టాడు, కొట్టాడు 91 కేకేఆర్ తో. కొట్టాడు. కేకేఆర్ తో R6 లో ఏమో కొట్టాడు, గుర్తుందా? అది ఓడిపోయారు అయినా. అది ఓడిపోయారు. ఉమ్, అండ్ ఉమ్, బౌలింగ్ లో వాళ్ళకి వస్తే జోఫ్రా ఆర్చర్, వనిందు హసరంగా, తీక్షణ వీళ్ళందరూ బానే అంటే వికెట్లు తీశారు. 11, 12, 11, 11 వికెట్ తీశారు. కానీ ఏంటంటే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయలేదు. అది పెద్ద డ్రాబ్యాక్, ఉమ్, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ లేకపోయేసరికి. సో వీళ్ళకి బిగ్గెస్ట్ ఉమ్. స్ట్రెంత్ వచ్చి టాప్ ఆర్డర్, అంతే. ఇంకా ఏది అసలు స్ట్రెంత్ అంతే. కనిపించలేదు టీమ్ లో. అందులో హెట్ మయరు, ధ్రువ్ జురెల్ని ఫినిషర్స్ గా రిటైన్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఒక్క మ్యాచ్ ఫినిషింగ్ చేసిందే లేదు. అక్కడికి వస్తున్నా అసలు. అదొకటి చాలా మైనస్. రాజస్థాన్ నంబర్ 9 లో ఫినిష్ కావడానికి మెయిన్ రీజన్ దేర్ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే, టాప్ ఆర్డర్ మంచిగా మ్యాచ్ అంతా ఆడి చేతులారా మిడిల్ ఆర్డర్ కి, లోవర్ మిడిల్ ఆర్డర్ కి ఫినిష్ చేయరని మ్యాచ్ లో చేతిలో పెడితే వెళ్ళి వీళ్ళు వెళ్ళి మ్యాచ్ అపోజిషన్ టీమ్ కి వచ్చేసారు. అదే. ఆ మెయిన్ గా వాళ్ళకి ధ్రువ్ జురల్ బాగానే ఆడాడు బ్రో. ధ్రువ్ జురల్ మంచి అరౌండ్ 400 రన్స్ కొట్టాడు. ఆ, ధ్రువ్ జురల్ 333 రన్స్ కొట్టాడు. కానీ మెయిన్ వాళ్ళు రిటైన్ చేసుకున్న సిమ్రన్ హెట్మేర్ ఉన్నాడే, ఒక్క మ్యాచ్ ఫినిష్ చేయలేదు. 6 మ్యాచ్లు బ్రో చేతులారా ఓడిపోయారు. ఆ 6 మ్యాచ్లు గెలిస్తే ఓడిపోయారు. వీళ్ళు ప్లే ఆఫ్ క్వాలిఫై ఉండేవాళ్ళు. 6 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఉమ్, గెలిచినా ప్లే ఆఫ్ క్వాలిఫై అయ్యారు ఉమ్. 16 పాయింట్స్ తోటి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది నేను బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వాళ్ళకి. వాళ్ళ క్యాప్టెన్సీ సంజు శాంసన్ లేకపోవడం కూడా ఒక కారణం. వాళ్ళు ఒక మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ గెలిచింది సంజు శాంసన్ క్యాప్టెన్సీలోనే. ప్రియన్ పరాగ్ తీసేసి సంజు శాంసన్ వచ్చాడు, అప్పుడే గెలిచారు వాళ్ళు. లేకుంటే రాజస్థాన్ అదొక్కటే క్యాప్టెన్సీ విషయం కూడా. ఇంకోటి జాస్ బట్లర్ వద్దనుకొని సిమ్రన్ హెట్మేర్ రిటైన్ చేసుకున్నారు. జాస్ బట్లర్ జీటీకి వెళ్ళి మంచి పర్ఫామ్ చేసిండు. ఇక్కడ సిమ్రాన్ హెట్మేర్ వీళ్ళకి అసలు ఒక్క మ్యాచ్ సరిగ్గా ఫినిష్ చేయలేదు. ఆ 6 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఫినిష్ చేస్తుంటే ఈ పాటికి ప్లేయర్స్ క్వాలిఫై అయ్యారు. ఏంటంటే చిన్న చిన్న మార్జిన్స్, అవును. T20s కదా, చిన్న చిన్న మార్జిన్స్. ఉమ్. సో నెక్స్ట్ సో నెక్స్ట్ బౌలింగ్ టాప్ పర్ఫార్మర్స్ అనుకున్నట్లు ఆ, జోఫ్రా ఆర్చర్, హసరంగా, తీక్షణ. వీళ్ళే కొంచెం అంత ఇంత పర్ఫామ్ చేసింది.
అందులో జోఫ్రా ఆర్చర్ బాగానే వేసాడు బౌలింగ్. ఆ మధ్యలో అటు ఇటు స్టార్టింగ్ లో అటు ఇటు అయినా మధ్యలో పికప్ అయ్యాడు, లాస్ట్ లో కూడా కొంచెం అటు ఇటు అయ్యాడు. బట్ గుడ్. బట్ వీళ్ళకి ఏంటంటే తీక్షణ ఓకే. లాస్ట్ సీజన్ చహల్ ఇంకా అశ్విన్ పర్ఫామ్ చేశారు బ్రో. మిడిల్ ఓవర్స్ లో వీళ్ళిద్దరు బౌలర్లు కన్సిస్టెంట్ గా చేస్తారు. ఈసారి వాళ్ళిద్దరు రిలీజ్ చేసేసరికి ఆ, తీక్షణ హసరంగా ఆడారు కానీ అంత కన్సిస్టెంట్ గా రన్లు ఇవ్వకుండా ఎకనామీ రేట్ తో వేయలేకపోయారు. అండ్ ఇంకోటి సార్ సందీప్ శర్మ ఈసారి సందీప్ శర్మ కూడా అంత బాగా ఆడలేదు. అసలు ఎక్కువ వికెట్ తీయలేదు, డెత్ లో కూడా కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చాడు. సో మెయింటైన్ బౌలింగ్ కూడా చేసుకోలేదు. ఓవరాల్ గా బౌలింగ్ యూనిట్ చూసుకుంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ లేదు. అది అది మెయిన్ డ్రాబ్యాక్. యా. సో నెక్స్ట్ సీజన్ కి వచ్చేసరికి నెక్స్ట్ సీజన్ వీళ్ళు ఇంప్రూవ్ అవ్వాలంటే సో వాట్ ఆర్ యువర్ థాట్స్? మై వాళ్ళు ఏమంటే మెయిన్ ఉన్న వాళ్ళనే కొంచెం ఇంప్రూవ్ చేయడం బెటర్. ఎందుకంటే ధ్రువ్ హెట్మైర్ వాళ్ళు ఫామ్ లో పిక్ అవ్వలేదు. వాళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఆడితే, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే అదే వాళ్ళకి బెస్ట్. ఇంకా మిగతా ఎంత అవసరం లేదు. లేకుంటే ఒక బ్యాకప్ గా ఒక ఫినిషర్ ఎవరినైనా ఫారిన్ ఫినిషర్ తెచ్చుకోవాలి వాళ్ళు. వాళ్ళు శుభం దుబే ఎప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే శుభం దుబే అనేది తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు. కానీ శుభం దుబే మ్యాచ్ మ్యాచ్ చేతుల్లో జారిపోయేటప్పుడు వచ్చేవాడు చాలా సార్లు. కొన్నిసార్లు మ్యాచ్ ఉన్నప్పుడు వచ్చేవాడు కానీ కానీ ఏం ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే కనిపించేది కాదు. ఆ టైంకి మ్యాచ్ అయిపోయేది. ఆ టైంకి ఇంకేం ఆడతాంలే, ఆడినా కూడా మ్యాచ్ గెలిచే ఛాన్సులు ఉమ్, అయిపోయింది. కానీ నాకు తెలిసి బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే బాగుంది బ్రో. నీకు ఏంటంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురల్, హెట్మైర్. ఉమ్. నువ్వు నార్మల్ హెట్మైర్ గా చాలు డెప్త్ చూసుకుంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ అది. కానీ ఏంటంటే లాస్ట్ లో లోవర్ మిడిల్ ఆర్డర్ లో వీళ్ళు ఫినిషింగ్ చేయకపోయేసరికి దే ఎండెడ్ ఆన్ ది రాంగ్ సైడ్ అంతే. బౌలింగ్ లో కానీ ఇంకోటి ఏంటంటే ఉమ్, ఉమ్, ఇంకోటి చెప్పు. ఏంటంటే అందరు టీమ్స్ చూస్తే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ చాలా ఉంటది. అవును. 7 8 వరకు కూడా ఉంటది. కానీ వీళ్ళు ఆరుగురితోనే ఆగిపోద్ది. ఉమ్, అందులో నీకు ఇంపాక్ట్ ప్లేయర్ శుభం దుబే వచ్చినా అంత పర్ఫామ్ చేసే ప్లేయర్ కాదు శుభం దుబే. అంటే ఇప్పుడు వరకు ప్రూవ్ చేసుకోలేదు. ప్లేయర్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు వరకు ప్రూవ్ చేసుకోలేదు ఐపీఎల్ లో. అలా ఒక్కటి. ఇంకో బ్యాటింగ్ ఆర్డర్ హాసరంగా ఆడతారు అన్నారు కానీ ఎప్పుడు ఆడింది లేదు. వాళ్ళ శ్రీలంకకి ఆడాడు కానీ బ్యాటింగ్ ఆ. ఐపీఎల్ ఎప్పుడు ఆడింది లేదు. సో వాళ్ళకి నెక్స్ట్ సీజన్ చూసుకుంటే నాకు తెలిసి బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ గా ఒక మంచి స్పిన్నింగ్ ఆల్రౌండర్ ఫినిష్. అండ్ నీకు ఒక ఫినిషర్ హెట్ మైర్ మేబీ ఫామ్ లోకి వస్తాడని అనుకుంటున్నాను. అలా కాకపోయినా ఒక బ్యాకప్ ఫినిషర్ అండ్ ఒక మంచి డెత్ బౌలర్. మంచి వాళ్ళకి డెత్ మర్చిపోయి బౌలర్ నితీష్ రాణా కూడా ఉన్నాడు. నితీష్ రాణా కూడా ఉన్నాడు. నితీష్ రాణా కూడా ఉన్నాడు. సో ఈ మూడు మ్మ్. పొజిషన్స్ కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే దే కెన్ క్వాలిఫై నెక్స్ట్ సీజన్. ఎనఫ్. అది. సో వాట్ డూ థింక్ గైస్, మీకేమనిపిస్తుంది? వేర్ షుడ్ ఎక్కడ రాజస్థాన్ ఇవి ఇంప్రూవ్ అవ్వాలి? ఇవి మేము అబ్జర్వ్ చేసిన లోపాలు, స్ట్రెంగ్స్ అన్ని, వీక్నెస్ ఇన్ రాజస్థాన్ రాయల్స్. మీకు ఇవి కాకుండా ఏమన్నా అడిషనల్ గా ఏమన్నా స్ట్రెంగ్స్ ఉన్నా వీక్నెస్ ఉన్నా ఒకసారి కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మేము కూడా ఆలోచిస్తాం ఒకసారి అవి ఏంటి అని. దట్స్ ఇట్.